హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను బీఈడి రిలేటెడ్ టెట్ కి డిఎస్సికి ఉపయోగపడే సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా ముఖ్యమైన టాపిక్ ఏంటి అని అంటే పూర్వ బాల్య దశ గురించి చెప్తున్నాను. ఇది వికాసం ఎలివిజెట్ హార్లాన్ వికాస దశల్లోని ఇది పూర్వ బాల్య దశ గురించి అయితే చెప్తున్నాను. ముందు వీడియోస్ కానీ మీరు చెక్ చేస్తే ప్లేలిస్ట్ కి వెళ్ళి ఈ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించిన అన్ని టాపిక్స్ అయితే చైల్డ్ డెవలప్మెంట్ పేరుతోనే ఉంటాయి. దాని మీద కానీ మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు అయిన క్లాసెస్ అన్ని మీకు కనబడతాయి. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. పూర్వ బాల్య దశ అంటే ఏంటి, అందులో ఉండే ముఖ్యమైన అంశాలు ఏంటి చెప్తాను. చూడండి, జాగ్రత్త వినండి. ఇందులో బిట్స్ అయితే వస్తాయి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. చూడండి, వ్యక్తి జీవితంలోని 2 సంవత్సరాల నుంచి 5 లేదా 6 సంవత్సరాల వయసునే పూర్వ బాల్య దశ అని అంటారు. అంటే 6 సంవత్సరాలు 2 నుంచి 6 సంవత్సరాల వరకు ఈ పూర్వ బాల్య దశ అన్నది ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ బిట్టే వస్తుందండి, జాగ్రత్త వినండి క్లాస్. ఈ దశలో ఏమవుతుందంటే శిశువు ఇతరులపై తన శారీరక అవసరాలపై ఆధారపడకుండా ఈ దశలో ఏమవుతుందంటే శిశువు ఇతరులపై తన శారీరక అవసరాల కోసం ఆధారపడకుండా స్వతంత్రత వైపు మొగ్గైతే చూపుతుంది. ఎవరు? శిశువు. 5 సంవత్సరాల వయసులో ప్రారంభమయ్యే నియత విద్య, అంటే 5 సంవత్సరాల వయసులో ప్రారంభమయ్యే నియత విద్యకు ముందుండే దశ కాబట్టి దీన్ని పూర్వ పాఠశాల దశ అని కూడా అంటారు. ఇందులో కూడా శారీరక వికాసము, మానసిక వికాసము, ఉద్వేగ వికాసము, సాంఘిక వికాసము, భాషా వికాసము ఉంటాయి. అయితే శారీరక వికాసంలో ఏంటి ముఖ్యమైనవి అంశాలు అని అంటే ఈ దశలో శారీరక వికాసం అన్నది చాలా నిదానంగా జరుగుతుంది. శైశవ దశలో ప్రారంభమై శరీర నిర్మాణ ధర్మాలు ఈ దశలో బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ దశలో పిల్లలు సంవత్సరానికి సగటున 3 అంగుళాలు పొడవు, దాదాపు 2 కిలోల బరువు పెరుగుతారు. అంటే సంవత్సరానికి 3 అంగుళాల పొడవు, 2 కిలోల బరువు ఈ దశలో శిశువు అన్నది పిల్లలు అన్నది పెరుగుతారు అనమాట. 6 సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టినప్పటికంటే బరువు అన్నది దాదాపు 7 రెట్లు ఎక్కువ ఉండాలి. ముఖ అవయవాలు చిన్నవిగానే ఉండి గెడ్డం ఎక్కువగా ప్రస్ఫుటం అవుతుంది అన్నమాట. ఈ దశలో మెడ అన్నది కొద్దిగా పొడవై బొద్దుగా ఉండే, నడుమ భాగం అన్నది కొద్దిగా తగ్గి ఉదరం సమతలమై ఛాతీ, భుజాలు వెడల్పై శరీరం అన్నది శంఖాకారంగా మారుతుంది. కాళ్ళు, చేతులు కూడా పెరుగుతాయి. ఇది శారీరక వికాసం. ఈ పూర్వ బాల్య దశ పూర్తయ్యే నాటికి పిల్లలు స్వయం సహాయ కృత్యాలన్నిటితోని పాటు రాయడం, బొమ్మలు గీయడం వంటి సూక్ష్మ నైపుణ్యాలు నేర్చుకుంటారు. అదే విధంగా ఒంటి కాళ్లపై కుంటడం, స్కిప్పింగ్, స్కేటింగ్, రోప్ వాకింగ్ వంటి నైపుణ్యాలను కూడా నేర్చుకోగలుగుతారు. ఇది శారీరక వికాసం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఉద్వేగ వికాసం. వయోజనులకు అర్థమయ్యే ఉద్వేగాలు ఈ దశలో పిల్లలు అనుభవిస్తారు. అంటే శైశవ దశలో ప్రారంభమైన కోపం, భయం, కుతూహలం, సంతోషం, ప్రేమ వీటితో పాటు అసూయ, ఈర్ష్యలు కూడా ప్రారంభమవుతాయి. ఈ దశలో ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వస్తుంటాయి. ఈ దశలో పిల్లల్లోని అసమతుల్యత వల్ల వారిలో ఉద్వేగాలు అన్నవి తొందరగా ఉత్పన్నమవుతాయి అన్నమాట. ఉద్వేగ వికాసము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాంఘిక వికాసం. అంటే భవిష్యత్తులో సరైన సాంఘిక సర్దుబాట్లకు అవసరమయ్యే సాంఘిక వికాసం ఈ దశలోనే జరుగుతుంది. ఉత్తర బాల్య దశలోనే ముఠాల్లో సభ్యులకు కావాల్సిన ప్రాథమిక శిక్షణ, అనుభవాలు ఈ దశలో పొందుతారు కాబట్టి ఈ దశని పూర్వ ముఠా దశ అని కూడా అంటారు. వయసుతో పాటు సాంఘిక సంబంధాలు పెరగడం వల్ల సహకార క్రీడల్లో పాల్గొంటారు. ఈ దశ పూర్తయ్యేటప్పటికీ పిల్లలు, స్నేహితులు తమను అంగీకరించారనే ప్రవర్తనను నేర్చుకుంటారనమాట. ఇంకా ఈ దశ పూర్తయ్యేసరికి పిల్లల్లో నాయకత్వ లక్షణాలు అన్నవి ప్రారంభమవుతాయి. ఇది సాంఘిక వికాసం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైతిక వికాసం. ఈ దశలో నైతిక వికాసం తక్కువ స్థాయిలోనే ఉంటుంది. ఈ దశలోని పిల్లల ప్రజ్ఞా సామర్థ్యం, అమూర్త సూత్రాలను అనుప్రయుక్తం చేసి వాళ్ళు ఏ పని అయితే చేస్తారో ఆ పని తప్పో ఒప్పో తెలుసుకునే స్థాయికి ఎదగరు. క్రమశిక్షణ ఉంటే
పూర్వ బాల్య దశ పూర్తయ్యేసరికి పిల్లల్లో అయితే విధేయత ఏర్పడుతుంది. ఇది నైతిక వికాసం, ఇంకా భాషా వికాసం. ఈ దశలో పిల్లలకు భాష ఎక్కువగా నేర్చుకోవడానికి ప్రేరణ ఉంటుంది. ఈ దశలో పదజాలం బాగా పెరిగి రోజు సాధారణంగా వాడే పదాలను నేర్చుకుంటారు. ఈ దశలో పిల్లలకు అహం కేంద్రీకృతంగా ఉండడం వల్ల ఎక్కువగా తమకు సంబంధించిన విషయాలనే మాట్లాడుతూ ఉంటారన్నమాట. అది ఈ దశలోని భాషణ యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. ఇంక ఈ దశ పూర్తయ్యే నాటికి ఇతరుల గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు. అయితే భాషా వికాసాన్ని ప్రభావితం చేసే ముఖ్య కారకాలు ఏంటి అంటే ప్రజ్ఞ, ఇంట్లో అవలంబించే క్రమశిక్షణా విధానము, తోడబుట్టువులతో శిశువు సంఖ్య, కుటుంబ పరిమాణము, సాంఘిక ఆర్థిక స్థితి, జాతి, ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ భాషలు ఉపయోగించడం. ఇవి భాషా వికాసాన్ని ప్రభావితం చేసే ముఖ్య కారకాలు. ఇదన్నమాట పూర్వ బాల్య దశ. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా నెక్స్ట్ క్లాస్ లోని ఉత్తర బాల్య దశ గురించి తెలుసుకుందాము. ఈ టాపిక్ అనేది బీఈడి ఎవరైతే చేస్తున్నారో, డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, టెట్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అనమాట. ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లేలిస్ట్ కానీ మీరు చెక్ చేస్తే అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్ అయితే బీఈడి రిలేటెడ్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.